హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, దిస్ ఈజ్ యష్మిత. నేను మా మమ్మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. మా ఛానల్ పేరు వచ్చి మామ్ అండ్ డాటర్ కుకింగ్ వరల్డ్. అందుకే మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు మా వీడియోస్ని ఫాలో చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నా ఫస్ట్ వీడియో కాబట్టి నా ఫేవరెట్ ఫుడ్ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 లీటర్ పాలు, కస్టర్డ్ పౌడర్, 200 గ్రామ్స్ షుగర్. మీకు నచ్చిన కావాల్సిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నాకు ఈ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని పాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని చల్లటి పాలు యాడ్ చేసుకొని థిక్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. సరే, ఇప్పుడు చూసుకున్నట్లయితే పాలు అనేవి బాగా మరిగాయి. ముందుగా పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది పాలలో యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. 5 to 10 minutes థిక్ కన్సిస్టెన్స్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు 2 minutesకి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మిగడ పడే ఛాన్స్ ఉంది. ఇది చల్లారిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. దీనిని ఇప్పుడు 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నాకు ఇష్టమైన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయింది.